ఇప్పుడు మనం బీరకాయ కూర వండుకోవాలంటే ఫస్ట్ అట్లా పొట్టు తీసి మొత్తం అట్లా నీట్గా కట్ చేసుకోవాలండి అన్నీ. ఇప్పుడు అన్నీ ఇట్లా అట్లా చిన్న ముక్కలు మొత్తం ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఫస్ట్ ఇట్లా ముక్కలు మొత్తం అన్నీ ఇట్లా రెడీ చేసుకోవాలి. అట్లా తాలింపు గింజలు వేసుకోవాలి, మొత్తం మెత్తలు వేసుకోవాలి. ఇప్పుడు అట్లా మొత్తం మగ్గినాక బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు మొత్తం వేసుకున్నాక పైన సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముక్కకు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్ ఇట్లా ఒక చిన్న కళాయి తీసుకొని ఆమ్లెట్లు వేసుకుంటా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇగో ఇట్లా ఒక 2 పావులు నూనె వేసుకుంటా. ఇప్పుడు ఈ 4 కోడిగుడ్లను ఒక గిన్నెలు కొట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా 4 కోడిగుడ్లు ఒక గిన్నెలు కొట్టుకున్నాం కదా, ఇంకా ఇది మొత్తం కలుపుకోవాలి అంతా. ఇప్పుడు నూనె అంతా మాడినాక ఏం చేసుకోవాలి, డైరెక్ట్ లేం పోయొద్దు, ఉట్టిగా ఇట్లా ఆమ్లెట్ పోసుకోవాలి. ఎందుకంటే దాంట్లో డైరెక్ట్ బీరకాయలు వేస్తే నీసు వాసన వస్తుంది. కొద్దిగా లైట్గా ఆమ్లెట్ చేసుకొని వేసుకోవాలి, టేస్ట్ ఉంటుంది. మనకు కూడా నీసు స్మెల్ అనేది రాదు. ఇప్పుడు మొత్తం ఇట్లా ఆమ్లెట్ అయింది కదా, లైట్గా మరి మాడనియొద్దు, ఎందుకంటే కూరలో మళ్ళీ ఉడకాలి కాబట్టి. ఇప్పుడు అట్లా మనం ఆమ్లెట్ లాగా లైట్గా వచ్చేటట్టు చేసుకొని బీరకాయల పైన వేసుకోవాలి. వేసుకొని మనం ఉప్పు కారం అన్నీ వేసుకోవచ్చు. డైరెక్ట్ దాంట్లో పోతా కానీ నీసు వాసన వస్తుంది, ఇట్లయితే రాదు. ఇప్పుడు మొత్తం అట్లా కట్ చేసుకున్నాం కదా, అల్లం గిట్ల వేసుకోవాలి. ఇప్పుడు అట్లా బీరకాయ మొత్తం ఇప్పుడు మనం వేసుకున్న ఆమ్లెట్ అంతా నేను వేసింది మొత్తం ఇప్పుడు దీనికి నూనె కలిసి వేసింది కాబట్టి ఇప్పుడు అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకున్నాక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అట్లా అల్లము పసుపు మొత్తం పట్టించిన కాబట్టి ముక్కలకు మళ్ళీ ఇప్పుడు ఒక తింటోళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చులే, కానీ 2 స్పూన్లు అయితే కారం వేసుకుంటా సరిపోద్ది. ఇప్పుడు అట్లా మొత్తం కారం వేసుకున్నాం కాబట్టి అంత కలిపేసుకోవాలి. ఇప్పుడు అంతా కూర అంతా అట్లా ఉడికేసింది కదా, ఉప్పు వేసుకోని, ఎందుకంటే ముక్కలతో ఉప్పు వేసుకున్నాం కాబట్టి అదే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. నా ఛానల్ చూసే వాళ్ళు మొత్తం నా వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కోడిగుడ్లు ఇట్లా తినని వాళ్ళు ఉంటారు, నీసు వాసన వస్తుంది, అది ఇది అని ఏమైనా డౌట్ వస్తుంది కదండి. అలాంటప్పుడు మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉండి లేనట్టు ఉంటుంది కాబట్టి ఒక్క నిమ్మకాయ ముక్క పిండుకోండి, ఎక్కువ వద్దు. ఒక్క నిమ్మకాయ ముక్క పిండుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. బీరకాయ కూర వండుకుండే ప్రకారం అయితే ఇదండి నేను